ఈ ముక్క డైరెక్ట్గా చెప్పేశాను, మీరు ఇన్ని నెలల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి టచ్లో ఉన్నారు వాళ్ళకి అన్నటువంటి విషయం. వీళ్ళకి 2 కారణాలు అయింది. ఒకటి జగనన్న వదులుకోవాలా, లేదంటే విమర్శించాలా. విమర్శించడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు, అది ఎందుకనేనో తెలియదు మనకు కూడా. అంటే చంద్రబాబుని విమర్శించే అంత స్థాయి కాదు అనుకుంటున్నారా, లేకపోతే చంద్రబాబు మంచోడు అనుకుంటున్నారా, లేదా రేపు పొద్దున అధికారంలోకి చంద్రబాబు వస్తే మనల్ని ఇబ్బంది పెడతాడని భయపడుతున్నారా, ఈ ఏదైనా కావచ్చును. వెళ్ళే ఎంపీలు వెళ్ళడమే కాకుండా కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్తున్నారు అనేది. ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు వెనకాల జంగా కృష్ణమూర్తి వెళ్ళిపోతున్నారు, ఆయనకి అక్కడ ఆల్మోస్ట్ సీట్ కన్ఫర్మ్ అనేది కూడా ఇంకా ప్రకటించలేదు అనుకోండి. అలాగే ఈయన వెంట కూడా మాగుంట వెంట కూడా వెళ్ళే అవకాశం ఉంది ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అనేది. మాగుంట వెనకాల వెళ్తే బాలినేని వెళ్ళాలా, బాలినేని వైఎస్ కుటుంబాన్ని వదులుకుని వెళ్ళాలి, అదే సాహసం చేస్తారా అది చూడాలి. వెళ్తే ఆయన ఒక్కడికే ఛాయిస్ ఉంది, మిగతా వాళ్ళదంతా కూడా జగన్ కాన్సెప్ట్ మార్చేసాడు కాబట్టి ఏం కుదరదు అక్కడ. వేమిరెడ్డికి వెనకాల మాత్రం ఎమ్మెల్యేలు వెళ్ళే పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఆల్రెడీ అక్కడ అతనికి ఇష్టం లేకనే కదా అతను వెళ్తుంది. ఇకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలకి వచ్చేటప్పటికి ఎమ్మెల్యేలు ఎవరు పోవట్లేదు కదా. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి టికెట్ ఇవ్వాలని ఎప్పుడో చెప్పాడు, అందుకే ఎమ్మెల్సీ ఇచ్చింది అతనికి. ఇప్పుడు అతనికి ఇవ్వాల్సినవి బోల్డ్ ఇచ్చేసాడు జగన్. అతనికి ఎమ్మెల్సీ ఇచ్చాడు, వాళ్ళ అబ్బాయికి ఒక అబ్బాయికి ఏమో, 2 అబ్బాయిలకి 2 పదవులు ఉన్నాయి. ముగ్గురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల్లోనే ఉన్నారు. కాదు నాకు ఎమ్మెల్యేనే కావాలంటున్నాడు ఆయన. అక్కడ